హాయ్, మై నేమ్ ఇస్ వేణు భగవాన్. ఈ మధ్య నేను రాసినటువంటి బుక్ అందరికీ తెలుసు, సెయింట్ ఇన్ ఎ సూట్. ఈ సెయింట్ ఇన్ ఎ సూట్ పుస్తకం చదవాలంటే ఆన్లైన్లో కోర్స్ కొనుక్కోవచ్చు. grow10x.com, GROWTENX.com. అందులో నేను రాసినటువంటి పుస్తకం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి, తెలుగులో 100+ వీడియోస్, ఆల్సో ఆడియోస్ కూడా ఉన్నాయి. అయితే ఈ పుస్తకం ఫిజికల్గా కావాలంటే అన్ని చోట్ల అందుబాటులో లేదు. అయితే మాకు ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా అది కొరియర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పుస్తకం ఒక గ్లిమ్స్ చూడడం, లేదా ఆన్లైన్ కోర్స్ కొనుక్కోవడం. ద సెకండ్ స్టెప్ ఏంటంటే మాతో అపాయింట్మెంట్ తీసుకునే కంటే మా 1 డే వర్క్షాప్ అటెండ్ అవ్వడం. ఎందుకు అటెండ్ అవ్వాలంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయిండొచ్చు. ఒక బిజినెస్లో ఫైర్ ఫైటింగ్లో ఉన్నారు, సమ్ ఛాలెంజ్ తోటి ఉన్నారు, క్యాష్ ఫ్లో లేదు, సేల్స్ అవ్వట్లేదు, టీం సరిగ్గా లేరు, మంత్ తిరిగేటప్పటికి జీతం వచ్చే టైంకి ఎంప్లాయీ చాలా ఖుషిగా ఉంటాడు, కానీ ఎంప్లాయర్కి జీతాలు ఇచ్చిన తర్వాతే రిలాక్సేషన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డెసిషన్ మేకింగ్ అన్నది చాలా టఫ్ అన్నమాట. ఎందుకంటే రన్నింగ్ ద బిజినెస్ వేరు, బిల్డింగ్ ద బిజినెస్ వేరు. అసలు స్ట్రాటజిక్గా మనం ఎటువైపు వెళ్తున్నాం, మనం చేసే బిజినెస్ని ఒక్కొక్కసారి మనం టాప్ వ్యూతో చూడాల్సి ఉంటుంది. వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్? 2 రకాల బిజినెస్ కోచెస్ ఆర్ కన్సల్టెంట్స్ ఉంటారు. సాధారణంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు ఒకరు, దాన్ని ఫిక్స్ ఇట్ అంటారు. ఇంకొకటి పాసిబిలిటీస్ని క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు కానీ లీడర్స్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి కొత్త ప్రాబ్లమ్స్ తెస్తుంటారు. బట్ క్రియేటింగ్ ఏ న్యూ పాసిబిలిటీ చాలా హ్యూమన్ పొటెన్షియల్తో సంబంధించింది అనమాట. ఒక నది చూడండి, తన వెళ్లాల్సిన గమ్యానికి స్ట్రైట్గా వెళ్ళదు, లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ అంటారు, ఎక్కడ సులభంగా ఉంటే అటు వెళ్తుంది. అందుకని సెయింట్ ఇన్ ఎ సూట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వెల్ బీయింగ్. ఇల్ బీయింగ్ కాదు, ఇల్ బీయింగ్ నుంచి తీసుకున్న డెసిషన్ కానీ యాక్షన్ కానీ వెల్ బీయింగ్కి ఎలా దారితీస్తుంది? బయట ఆస్తులు సమకూర్చుకోవడానికి సరిపోతుందేమో, బట్ లోపల హ్యాపీగా ఉంటా, లోపల వెల్ బీయింగ్గా ఉంటా, బయట సంపద సమకూర్చుకోవడం అన్నది సెయింట్ ఇన్ ఎ సూట్ యొక్క ఫిలాసఫీ. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మంతో కూడిన అర్థ మనిషికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో ధర్మం లేనిటువంటి అర్థం లేకుండా పోతుంది. నెట్వర్త్ మాత్రమే ఉంటుంది, సెల్ఫ్ వర్త్ ఉండదు. సో హియర్ 1 డే వర్క్షాప్ చేయడానికి మేము 25th మేని ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేనేమి అక్కడ మీకు క్లాసెస్ చెప్పదలుచుకోలేదు, ఇంట్రడ్యూస్ చేస్తాను టాపిక్స్. బట్ మోస్ట్లీ మీ బిజినెస్ ఛాలెంజెస్ ఏంటి, మీ బిజినెస్ పొటెన్షియల్ ఏంటి, అదొక నెక్స్ట్ స్టెప్ అనమాట. మీరు ఆల్రెడీ మా పుస్తకం చూస్తుంటే, మా ఆన్లైన్ కోర్స్ చూస్తుంటే, అది ఇది కూడా మీకు ఇవ్వబడుతుంది ఆ ప్రోగ్రాంలో. ఆల్రెడీ ఉండుంటే దానికి మీరు పే చేయక్కర్లేదు. సో ఐ వెల్కమ్ యూ టు అటెండ్ దిస్ వర్క్షాప్ టు అడ్రస్ యువర్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. అందుకని మీ ప్రాబ్లమ్స్ 2 రకాలుగా సాల్వ్ చేయబడుతుంది. ఒకటి బిగ్ పిక్చర్ చూపించడం ద్వారా, సెకండ్ న్యూ పాసిబిలిటీ క్రియేట్ చేయడం ద్వారా, థర్డ్ మీకు ఈ యొక్క ఫిలాసఫీ అండ్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేమండి, డిజాల్వ్ అయిపోతుంటాయి. మనకి ఎప్పుడైతే చీకట్లో చాలా విషయాలు కనపడో, లైట్ అయ్యగానే మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఎలా వస్తుందో, ఒక క్లారిటీ రాగానే అలా ఉంటుందన్నమాట. ఈ ప్రపంచంలో సాల్వ్ చేయలేని సమస్య ఎవరికి రాదు. ఒక సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. అసలు మీకు ఆ కెపాసిటీ ఉంటేనే ఆ సమస్య మీకు ఇవ్వబడుతుంది. సో ఒక బిజినెస్లో వ్యక్తిగతంగా ఆ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ప్రజెంట్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నారు? అందరూ బీయింగ్లోనే ఉంటారండి. అయితే ఆ బీయింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారనుకోండి, బీయింగ్ సాడ్ ఉన్నారు, బీయింగ్ అప్సెట్ ఉన్నారు. ఈ బీయింగ్ నుంచి మీరు ఏది క్రియేట్ చేసినా అలాంటి స్టేట్ మళ్ళీ మీకు సృష్టించబడుతుంది. ఫస్ట్ మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయడం, సెకండ్ మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఎలా షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేయడం ద్వారా ఎలాంటిది క్రియేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే మీకు ప్రైడ్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వబడుతుంది ఇన్ క్రియేటింగ్ ఎ పాసిబిలిటీ. అండ్ ఈ 1 డే సెషన్ తర్వాత మీరు కావాలంటే మా ప్రైడ్ బోర్డ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు అవర్ కోచింగ్. దట్ ఈస్ ఎ నెక్స్ట్ స్టెప్. బట్ ఈ 1 డే ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఇన్ఫ్యాక్ట్ ఇది 2 days 3 days ఓవర్ నైట్ ఉండాలండి. అయితే నా ప్రెజెన్స్ మీరు ఫీల్ అయ్యి, నా ప్రెజెన్స్లో మీకు కొంత బెనిఫిట్ వస్తాయి, అప్పుడు నాతో జర్నీ చేయడానికి మీరు ఇష్టపడతారు. అందుకని ఆల్రెడీ నా బుక్ చూస్తుంటారు, ఆన్లైన్ కోర్స్ చూస్తుంటారు. అందుకని ఐ వెల్కమ్ యూ టు దిస్ 1 డే వర్క్షాప్ వేర్ వీ కెన్ టుగెదర్ క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్. ఎంటర్ప్రినర్స్ ఆర్ ద హీరోస్ ఆఫ్ ద నేషన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎంటర్ప్రినర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు, వెల్త్ క్రియేట్ చేస్తారు. అందుకని వీళ్ళ స్టార్టప్స్ ఇవాళ అన్ఫార్చునేట్లీ 90% ఫెయిల్యూర్, ఫార్చునేట్లీ 10% సక్సెస్ఫుల్. ఆ 10% ఇంకా పెరగాలని నేను కోరుకుంటాను. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నా వల్లే కాకుండా
చుట్టూ ఉన్న ఎంటర్ప్రినర్స్ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఎలా ఎదగాలనేదే ప్రైడ్ కాన్సెప్ట్. అందుకని ఈ 1 day వర్క్షాప్లో లెట్ us అడ్రస్ యువర్ బిజినెస్ ఛాలెంజెస్, లెట్ us అండర్స్టాండ్ యువర్ బిజినెస్, దాని పొటెన్షియల్ ఏంటి, మీరేం చేయగలరు. సో ఒక హ్యాక్ క్రియేట్ చేయాలంటే మీ అబ్సల్యూట్ ప్యాషన్, మీ తపన ఎక్కడుంది, మీ స్ట్రెంగ్త్ ఎక్కడుంది, వెల్త్ ఎక్కడుంది, ఏ గేమ్స్ ఆడాలి, ఏ గేమ్స్ ఆడకూడదు. ఎందుకంటే మీ కోర్ వాల్యూస్ క్లారిటీ లేదనుకోండి, ప్రతి ఆపర్చునిటీ టెంప్టింగ్ అనిపిస్తుంది. అసలు మీ ఆర్గనైజేషన్ ఫిలాసఫీ ఏంటి, ఆ ఒక్క రోజులోనే మీరు క్రియేట్ చేస్తారని చెప్పట్లా. క్రియేట్ చేయాలంటే మీకు మినిమం 2 days to 3 days కావాలి. ఆ రీట్రీట్ చేయడానికి నేను సిద్ధం, కానీ తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందుకని మీరు ఒక్కరోజు ఇన్వెస్ట్ చేయగలిగితే దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు ట్రావెల్ విత్ మీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ బిజినెస్. ఎందుకంటే లైఫ్ బిజినెస్ వేరు కాదండి, బిజినెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకని మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు మన బాడీ కనపడుతుంది కనుక అర్ధ క్రియేట్ చేయాలి. కాకపోతే మన లోపల అంతరంగంలో మన ధర్మంతో ఉండి బాహ్య ప్రపంచంలో అర్ధ సృష్టించడానికి మనం ప్రశాంతంగా వెల్బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ రెండు కూడా మనం అచీవ్ చేయొచ్చు. డికేడ్లో మన చుట్టూ ఉన్న కేయస్తో మనకు సంబంధం లేదు. ఓడ తుఫాన్ వచ్చినా కానీ ఓడ నీటిలో ఉన్నంతసేపు ఇబ్బంది లేదు, నీరు ఓడలోకి రాకూడదు. మన యుద్ధంలో ఉండొచ్చు, యుద్ధం మనలో ఉండకూడదు. మన చుట్టూ ఛాలెంజెస్ ఉండొచ్చు, ఆ ఛాలెంజెస్ మన లోపలికి, మన హెడ్ లోపలికి వెళ్ళకపోతే, మన స్టేట్ ఆఫ్ బీయింగ్ కనుక సరైన విధంగా ఉంటే వీ కెన్ ఆల్వేస్ క్రియేట్ ఎ న్యూ పాసిబిలిటీ. ఐ వెల్కమ్ యూ టు ది సెయింట్ ఇన్స్టిట్యూట్ వర్క్షాప్ అండ్ టుగెదర్ లెట్స్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.